కొబ్బరి లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఒక చిప్ప నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇది కొంచెం బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. బెల్లం కరగడానికి కావాల్సినంత కొంచెం వాటర్ తీసుకోవాలి. బెల్లం కరగాలి. ఇప్పుడు బెల్లం కరిగిపోయింది. ఈ కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని ఇక్కడ వేసేయాలి. ఇలా తిప్పుతూ ఉండాలండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి దీన్ని. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. దీంట్లో ఇలాచీ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, నేను వేయలేదు ఇక్కడ. అది వేసుకున్నా బాగుంటుందండి, వేసుకోకపోయినా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదండి, ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా అయిపోవాలి, వాటర్ ఏం లేకుండా మొత్తం ప్యాన్ నుంచి వచ్చేయాలి. ఇప్పుడు ఆపేసుకోవాలి. ఆపేసుకొని చల్లారిన తర్వాత లడ్డు కట్టేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా వచ్చే కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఒక్కొక్కటిగా చల్లారిపోయిందండి, ఒక్కొక్కటిగా లడ్డూలు కట్టుకోవడమే. చూసారు కదండి కొబ్బరి లడ్డూని. ఇది రేపు వినాయక చవితి కదా, దేవుడికి మీరు కూడా చేసి పెట్టండి. అలాగే ఇది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.